సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు చిరికి నాయుడు అండి. అమెరికాలో నుంచి వచ్చాము. ఎన్ఆర్ఐ 1998 నుంచి అక్కడే ఉంటున్నాము యుఎస్లో. సో మాకు 2004లో వడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 2 ప్లాట్లు తీసుకున్నాము. సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి. 2014లో వరకు మేము మా కంట్రోల్లోనే ఉన్నది, ఆధీనంలోనే ఉన్నది. 2014లో మేము వర్క్ చేసుకుంటుంటే, క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలా మంది రౌడీస్ లాగా వచ్చారు. వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఉన్నారు. ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు. క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది, రౌడీ షీటర్ అన్న ఇది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు, ఈ డివి మహేష్ కి ఆ ఏరియాలో కూడాను. అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము 2014లో కోర్టుకు వెళ్ళాము. కోర్టులో 10 సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై 11th నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది, అవార్డు అయ్యాము. అయిన తర్వాత మేము యుఎస్ నుంచి ఇమీడియట్ గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేవ్ అంటే వర్క్ చేసుకుందాము, బేసిక్ గా ఇంప్రూవ్ అక్కడ ఉండడానికి అని చెప్పేసి, కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్, డుంబూరి ప్రభాకర్, ఆయన మనుషులు డివి మహేష్, వాళ్ళ తమ్ముడు మరొక ఆయన ఉన్నారు, ఆయన పేరు తెలీదు, ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్ గా. ఈ రోజు అయితే చచ్చిపోతాం అనుకున్నాము. మేము చేసుకుంటుంటే ఈ రోజు ఉదయం 7 గంటలకు వచ్చారు. రాత్రి కూడా 15 మంది వచ్చారు. మేము అందరం తెలిగేసే ఉన్నాం. లాస్ట్ 4-5 డేస్ నుంచి అలా కంటిన్యూస్ గా వేకప్ చేస్తూ చూస్తూనే ఉన్నాము, అబ్జర్వ్ చేస్తూ. రాత్రి స్కూటర్స్ లో వచ్చారు, 15 మంది వచ్చారు. ముందు నుంచి కొంతమంది, వెనక నుంచి కొంతమంది. సడన్ గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరెవరిని వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని, అంటే ఫేసెస్ మూసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారిని 7 గంటలకి మొత్తం 20 మంది 25 మంది వచ్చారు. లేడీస్ కొంతమంది అందరూ వచ్చేసి మొత్తం దౌర్జన్యంగా ఇంకా మా ఫోన్లన్నీ లాక్కొని వీడియోలు తీయనివ్వకుండా, ఫోన్ ఎవరికి 100 కూడా కాల్ చేయనివ్వకుండా మమ్మల్ని ఇంకా చంపేస్తామని చెప్పేసి మొత్తం దౌర్జన్యంగా, తనకైతే నడుము విరిగిపోయినట్టు కొట్టి నన్ను మొత్తం ఎక్కేసి నా ఫోన్లు లాగేసి నా కళ్ళద్దాలు ఇరిచేసి ఇంకా చంపేస్తాను, ఇందులోకి వచ్చామనంటే నీది కాదు అని చెప్పేసి మెయిన్ గేట్ లాక్ చేసేసి మొత్తం అన్ని గోడలన్నీ ఎరగొట్టేసి ఇంకా థ్రెటన్ చేస్తే ఇంకా మాకు ఇంకా ఆప్షన్ లేదు. ఎవరు తీసినా కూడా బయట వాళ్ళని, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చేలు చేసుకొని కొట్టారండి, బాగా దారుణంగా కొట్టారు. నాకు బ్లడ్ కూడా వచ్చింది. సో మా భయపడిపోయాము. సిపి గారికి ఇమీడియట్ గా కాల్ చేశాను. ఆయన పెందుర్తి సిఐ గారికి కాల్ చేయగా అక్కడికి రమ్మనంటే పోలీసుకి వచ్చారు. అయితే మేము వెళ్ళాము, గంట తర్వాత వాళ్ళు వచ్చారు. మా మీద ఫోర్స్ పెట్టారు అక్కడికి వెళ్ళడానికి. ఆ తర్వాత మిగతా ఇంకా వాళ్ళు ఏదో చేశారట ఆ సైట్ లో. మేము వెళ్ళిన తర్వాత గంట తర్వాత వచ్చారు. అక్కడ సిఐ గారు లేరు. డుంబూరి ప్రభాకర్ అయితే డెఫినెట్ గా ఆయన కింగ్ పిన్ అని చెప్పేసి ఉన్నది. డివి మహేష్ అయితే ఆయన దీనివల్ల ఈ డివి మహేష్ దగ్గర ఆయన ఆటో డ్రైవర్ అట, అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది. అలాగా రౌడీ లాగా ఇచ్చేసినట్టున్నారు వాళ్ళని వాడుకుని 32 years ఆయనకి, 32 and something. ఇప్పుడు ఇదంతా కూడా సినిమాలో అయినట్టే ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి. మమ్మల్ని చూసి ఇప్పుడు మేము చేసుకుంటున్నాము మా ఇది వీళ్ళు ఇలా చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా భయం ఉండదు అన్న దీని మీద అందరికీ చూపించాలని నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సినిమాని ఇక్కడే పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మా విషయంలోను నేను మూవీస్ చూసి అయ్యో 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 ఇలా దాన్ని బాధపడేదాన్ని, సినిమాలో అయితే ఏడ్చేదాన్ని. ఇప్పుడు నా విషయంలోనే జరిగింది. నాకు ఇంకా నాకు ఇంకా అంత బ్లర్రీగా ఉంది. అందుకే ఎవరితో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అది నేను ఇంత వేరే వాళ్ళకి జరిగితేనే బాధపడేదానికి, నాకు ఇట్లా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది మాత్రం ఈ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ఇది నా వరకనే కాదు, ఆ ఏరియా అంతా కూడా సఫర్ అవుతున్నారు. మీకు ఎవరికైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది, విలేకరులకి, మీరు జర్నలిస్టులు కదా, ఇప్పటికి మీకు ఈ వార్త అంతా అందుతుంది. అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళని కూడా మీరు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి. పాపం వాళ్ళందరినీ చూస్తే ఇంకా కష్టంలో ఉండి ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవేమి చెయ్యలేక, అదే అంటారు, మీరు అన్ని ఉండి మీరు చేయలేకపోతే మేమేం చేయగలుగుతాం అని చెయ్యలేక బాధతోటి వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా రక్షించండి, అందరికీ ముక్తి ఇవ్వండి, మంచిగా సంతోషంగా వాళ్ళ కష్టాలు తీర్చండి. అది కోరుకుంటున్నాను మిగతా వాళ్ళ కోసం కూడా. 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్ గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు
ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది. 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం.